వెల్కమ్ టు వీడియో. నా పేరు పద్మ. నేను ఈరోజు మీకు పసుపు తాడు ఎలా పేనుకోవాలో చూపించబోతున్నానండి. పసుపు తాడు పేనుకోవడానికి ఫస్ట్ మనం దారబంతితో మనకి ఎంత పొడవు చాలా ఎక్కువగానే తీసుకోవాలండి. అల్లేసరికి చిన్నదవుతుంది. బాగా పొడవు తీసుకొని 15 దారపోగులు ఒకటిగా అలా 3 చేసుకోవాలండి. 3 భాగాలుగా చేసుకొని ఒకటే పొడవున మన జడ పాయలు అల్తాం కదండి, అలా 3 సమానంగా తీసుకొని ఇలా మూడిట్లని ముడివేసి అక్కడ ఒక బల్ల ఉంది కదండి, ఆ బల్లకి ఏది ఉంటే అది మంచం కోడికి కానీ బల్లకి కానీ అలా కట్టేయాలండి. ఫస్ట్ మనం అల్లిక అనేది మంచిగా రావటం కోసం ఇలా అల్లుకోవాలండి. ఈజీ అండి, చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది కూడా అండి. నేను ఒకరోజు నాకు సూత్రాలు కట్టుకోవడానికి అవసరమైందండి. అవసరమైతే అప్పటికప్పుడు తేవటానికి అందరూ అందుబాటులో ఉంటారు కదండి, అందుకని నేను అప్పుడు ఆలోచించి ఇలా చేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి. ఇంకా అందరూ కూడా అసలు మామూలుగా చైన్ లానే ఉంది, ఎలా చేసావు అని కూడా అడిగారండి. నేను ఇంకా ఎప్పుడైనా అవసరం అయితే ఇలానే చేసుకుంటున్నాను అండి. ఎవరికైనా కావాలన్నా చేసి ఇస్తున్నానండి. అచ్చం మనకి చైన్ లానే ఉంటుందండి. అసలు దగ్గరకు వస్తే కానీ గుర్తుపట్టలేరండి. ఎప్పుడైనా మన గోల్డ్ మన దగ్గర లేనప్పుడు కానీ లేదా రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు, రోల్డ్ గోల్డ్ వేసుకోవటం వల్ల మెడ బాగా పాడైపోతుందండి, బ్లాక్ వస్తుందండి. అదే ఈ పసుపు తాడు ఇలా తయారు చేసుకొని వేసుకున్నా ఉంటే మనకి అసలు ఏం ప్రాబ్లం ఉండదండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, చూసారా, నేను గుచ్చుకున్నానండి. ఇలా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.